బీఆర్ఎస్ పార్టీపై సీఎల్పీ నేత బట్టి విక్రమార్క ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ కు ఎందుకు ఓటేయాలని బట్టి ప్రశ్నించారు. ప్రజలను మోసం చేసేందుకే దళిత బంధు, బీసీ బంధు, గృహలక్ష్మి పథకాలను తీసుకొచ్చారని మండిపడ్డారు. ఇక రుణమాఫీ అయినట్టు మెసేజ్ పంపిస్తూ రైతులను మోసం చేస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి మోసపూరిత ప్రభుత్వాన్ని ప్రజలు నమ్మొద్దని బట్టి విక్రమార్క రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే సోనియా గాంధీ ప్రకటించిన 6 గ్యారంటీలను 6 నెలల్లోపు అమలు చేసి చూపిస్తామని బట్టి స్పష్టం చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీపై సీఎల్పీ నేత బట్టి విక్రమార్క ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ కు ఎందుకు ఓటేయాలని బట్టి ప్రశ్నించారు. ప్రజలను మోసం చేసేందుకే దళిత బంధు, బీసీ బంధు, గృహలక్ష్మి పథకాలను అమల్లో పెట్టారని మండిపడ్డారు. రుణమాఫీ అయినట్టు మెసేజ్ పంపిస్తూ రైతులను మోసం చేస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి మోసపూరిత ప్రభుత్వాన్ని ప్రజలు నమ్మొద్దని బట్టి రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే సోనియా గాంధీ ప్రకటించిన 6 గ్యారెంటీలను 6 నెలల్లోపు అమలు చేస్తామని బట్టి విక్రమార్క స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీపై సీఎల్పీ నేత బట్టి విక్రమార్క ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ కు ఎందుకు ఓటేయాలని బట్టి ప్రశ్నించారు. ప్రజలను మోసం చేసేందుకే దళిత బంధు, బీసీ బంధు, గృహలక్ష్మి పథకాలను తీసుకొచ్చారని మండిపడ్డారు. రుణమాఫీ అయినట్టు మెసేజ్ పంపిస్తూ రైతులను మోసం చేస్తున్నారని ఆరోపించారు. అయితే ఇలాంటి మోసపూరిత ప్రభుత్వాన్ని ప్రజలు నమ్మొద్దని బట్టి రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. ఇక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే సోనియా గాంధీ ప్రకటించిన 6 గ్యారెంటీలను 6 నెలల్లోపు అమలు చేస్తామని బట్టి స్పష్టం చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. ఉపేందర్, దీని గురించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి చెప్పండి. రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై సీఎల్పీ నేత కాంగ్రెస్ నాయకులు బట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజల్ని అత్యంత దారుణంగా మోసం చేస్తూ దళిత బంధు, బీసీ బంధు, మైనార్టీ బంధు పేరుతోటి ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తూ ఓట్ల కోసం కాలం వేస్తా ఉందని ఈరోజు ఫైర్ అయ్యారు. ఇదే నేపథ్యంలో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా మధుర నియోజకవర్గంలో జిల్లా వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా సీఎల్పీ నేత బట్టి విక్రమార్క మాట్లాడుతూ బీఆర్ఎస్ అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలని ప్రజలందరూ గమనించాలని, రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ కి సంబంధించి ఓడించి కాంగ్రెస్ ని అధికారంలో తీసుకొస్తే 6 నెలల్లో సోనియా గాంధీ ప్రకటించేటువంటి 6 గ్యారంటీ కార్డ్స్ ని అమలు చేస్తామని చెప్పేసి స్పష్టం చేశారు. అదే నేపథ్యంలోనే అంటే ప్రధానంగా రాష్ట్రంలో ఉన్నటువంటి రైతు బంధు పేరుతోటే రైతుల్ని మోసం చేస్తా ఉన్నారని, ఒకేసారి రుణమాఫీ చేయాల్సినటువంటి ప్రభుత్వం దఫలుగా చేస్తామని చెప్తూ మెసేజ్ పెట్టి రుణమాఫీ చేయకుండా మోసం చేసినటువంటి బీఆర్ఎస్ ని రైతులు, ప్రజలు అందరూ కూడా ఓడించాలని చెప్పేసి పిలిపించినటువంటి నేపథ్యం కూడా కనబడతా ఉంది. ఓవరాల్ గా బీఆర్ఎస్ సంబంధించినటువంటి సంక్షేమ పథకాలపై ఏదైతే ఇటీవల కాలంలో ప్రకటించినటువంటి స్కీమ్స్ మీద టీఎల్పీ నేత మధుర ఎమ్మెల్యే బట్టి విక్రమార్క చేసినటువంటి కామెంట్స్ ఈ రోజు సంచలన రేపాయి. బీఆర్ఎస్ ని ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలు ఓడించాలి, కాంగ్రెస్ ని గెలిపించాలి, మోసం చేసే మాటలు చెప్తూ గారడీ చేసేటువంటి బీఆర్ఎస్ ని కేసీఆర్ ప్రభుత్వాన్ని ఓడించాలని చెప్పేసి పిలుపునిచ్చేటువంటి నేపథ్యం కూడా కనబడతా ఉంది. ప్రియా, చూసుకుంటే దళిత బంధు, బీసీ బంధు, గృహలక్ష్మి ఇవన్నీ బీఆర్ఎస్ సంక్షేమ పథకాలు అయితే ఇవి కరెక్ట్ గా బీఆర్ఎస్ పార్టీ అమల్లోకి పెట్టట్లేదు అని బట్టి అంటున్నారు. అంటే దీన్ని మనం ఎలా చూడొచ్చు? ప్రియా, ఇటీవల కాలంలో దళిత బంధుకు సంబంధించిన అంశాలలో ఏదైతే హుజూర్ నగర్ వేదికగా ప్రకటించినటువంటి పైలట్ ప్రాజెక్ట్ గా ప్రకటించినటువంటి దళిత బంధు ఏదైతే ఉందో నియోజకవర్గం మొత్తం కూడా అమలు చేస్తామని మొదటి దశలో
2 చోట్ల ప్రారంభించి ఆ తర్వాత ప్రతి నియోజకవర్గానికి 100 అని, ఆ తర్వాత 1000 అని చెప్పి కూడా దళితుల్ని అతి దారుణంగా మోసం చేసి దరఖాస్తులు తీసుకొని కూడా ఇప్పటివరకు ఎటువంటి ఒక స్టెప్ కూడా ముందుకేయకుండా ముగించారు. ఇటీవల కాలంలో ఖమ్మం జిల్లా కూడా సత్తుపల్లి నియోజకవర్గాన్ని కూడా దళిత బంధు పూర్తిగా నియోజకవర్గ వ్యాప్తంగా దళితులందరికీ ఇస్తున్నామని చెప్పినట్టు ప్రకటించడం నేపథ్యంలో దూర ప్రాంతాల నుంచి వెళ్ళినటువంటి అనేక మంది కూడా వలస వెళ్ళినటువంటి వాళ్ళందరూ కూడా ప్రభుత్వం మీద ఆశలతోటి వచ్చి అప్లికేషన్ పెట్టుకున్నటువంటి నేపథ్యంలో ఇంతవరకు ఆ దరఖాస్తుల ప్రక్రియ ఎక్కడికక్కడికి ఎలక్షన్ కోడ్ అవడంతో ఆగిపోవడంతో ప్రభుత్వం మీద తీవ్ర స్థాయిలో మండిపడతా ఉన్నారు. అదే నేపథ్యంలో మదిరి నియోజకవర్గం సంబంధించి బోనకల్ మండలంలో కూడా దళిత బంధు ఇట్లా జిల్లా వ్యాప్తంగా రైతు బంధుకు సంబంధించినటువంటి ఇప్పటివరకు రుణమాఫీకి సంబంధించిన అంశాలు కూడా కేవలం రైతులకు రుణమాఫీ చేస్తున్నట్లు కేవలం వాళ్ళు ప్రకటించారు. కేవలం అకౌంట్ లో డబ్బులకు జమ అయినట్టుగా ప్రకటించిన నేపథ్యంలో కానీ బ్యాంకు నుంచి రైతులకు ఒత్తిడి రావడంతో రైతులు తీవ్ర స్థాయిలో బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. అదే నేపథ్యంలో గృహలక్ష్మి పథకం కేవలం ఈరోజు ఖమ్మం జిల్లాలో కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఎమ్మెల్సీ తాత మధు అదే నేపథ్యంలో జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి తాత మధు చేసినటువంటి ప్రకటన కేవలం బీఆర్ఎస్ కార్యకర్తలకే గృహలక్ష్మి కావచ్చు, దళిత బంధు కావచ్చు, ఇతర రైతు బంధు కావచ్చు, అన్ని రకాలకి బీఆర్ఎస్ కన్నో కప్పుతున్న వారికి అని చెప్పేసి ప్రకటించడం, అధికారుల పట్ల కూడా ఆ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం పట్ల కూడా రైతులు జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్న నేపథ్యం కూడా కనబడతా ఉంది. కేవలం బీఆర్ఎస్ ఓట్ల కోసం మాత్రమే ఈ రోజు సంక్షేమ పథకాలు తీసుకొచ్చింది అనేది కూడా జిల్లా వ్యాప్తంగా సర్వత్ర చర్చ కొనసాగుతా ఉంది. ఇటీవల కాలంలో ఏదైతే సామెత ఉందో బొమ్మను చేయకపోతే కోత అయినటువంటి సామెత లాగా ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు పూర్తిగా కేవలం ఎలక్షన్స్ కోసమే అనేటువంటిది కూడా ప్రజల్లో చైతన్యం వచ్చింది. ఇప్పటికే బీఆర్ఎస్ ఇలాంటి మోసపూరిత వాగ్దానాలని ఖండించాలని కాంగ్రెస్ నేతలు ప్రతిపక్షాలు ఏదైతే పిలుపునిస్తా ఉన్నటువంటి నేపథ్యం ఉందో ప్రజల్లో ఆ చైతన్యం వచ్చింది. రానున్న కాలంలో బీఆర్ఎస్ వ్యతిరేకంగా ప్రజలు ఇంకా చైతన్యవంతుల అవకాశం ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్నట్టుగా స్పష్టమవుతుంది. ప్రియా, ఇప్పుడు చూసుకుంటే బీఆర్ఎస్ కి ఎందుకని ఓటు వేయొద్దు అని బట్టి మండిపడుతున్నారు. అంటే కాంగ్రెస్ కి ఓటు వేయాలని ఎందుకని బట్టి కోరుకుంటున్నారు. అంటే కాంగ్రెస్ కి బీఆర్ఎస్ కి మధ్యలో ఉన్న వ్యత్యాసం ఏంటి, అసలు ఎందుకని? ప్రధానంగా బీఆర్ఎస్ గతంలో 3 ఎకరాల దళితులకు 3 ఎకరాల భూమి కావచ్చు, దళిత బంధు ఇస్తానని ఇవ్వకపోవడం కావచ్చు, అదే నేపథ్యంలో గృహలక్ష్మి పథకం అందరికి ఇస్తామని ఇవ్వలేకపోవడం, అలాగే ఇటు మైనార్టీ బంధు ఇస్తామని చెప్పి ఇవ్వకపోవడం, ఇట్లాంటి బీసీ బంధు కూడా అందరికి ఇవ్వలేకపోవడం, ఇట్లాంటివి కూడా చాలా తీవ్ర స్థాయిలో మాటల వరకే పరిమితమైంది, ఆచరణకు సాధ్యం కానటువంటి వాగ్దానాలు చేసింది. కాబట్టి బీఆర్ఎస్ కి మాత్రం ప్రజలు ఎట్టి పరిస్థితి ఓటేయద్దని అంటా ఉన్నారు. అదే నేపథ్యంలో 6 గ్యారంటీలు ఈ జిల్లా రాష్ట్రం ఇచ్చినటువంటి సోనియా గాంధీ రాష్ట్ర ప్రజల కోసం ఇచ్చేటువంటి 6 గ్యారంటీ పథకాలని ఖచ్చితంగా మేము అమలు చేస్తాం, కాబట్టి మీరు కాంగ్రెస్ కి ఓటేయాలి అని చెప్పేసి జిల్లా ప్రజలకి అటు రాష్ట్ర ప్రజలకి ప్రధానమంత్రి సిఎల్పి నేత బట్టి విక్రమార్క పిలుపునిస్తా ఉన్నారు. అంటే మోసపూరితమైన వాగ్దానాలు బీఆర్ఎస్ ఖచ్చితంగా అమలు చేసి రాష్ట్రం మేము ఇచ్చాం రాష్ట్రం ఇచ్చినటువంటి కాంగ్రెస్ కి సంక్షేమ పథకాలు అమలు చేయడం పెద్ద ఇది కాదు, ఖచ్చితంగా అమలు చేస్తాం, మమ్మల్ని ఆదరించండి, బీఆర్ఎస్ ని ఓడించండి అని చెప్పేసి కూడా సిఎల్పి నేత బట్టి విక్రమార్క చాలా స్పష్టమైనటువంటి పిలుపునిచ్చిన నేపథ్యం కూడా కనబడతా ఉంది. ప్రియా, ఉపేందర్, ఇప్పుడు చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ గెలిస్తే 6 గ్యారెంటీ పథకాలను తీసుకొస్తామని చెప్తున్నారు. అయితే ఈ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి 6 గ్యారెంటీ పథకాలు ప్రజలకు ఏ మేర ఉపయోగపడతాయంటారు? రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటికే ఇటీవల కాలంలో తుక్కుగూడ వేదిక ప్రకటించినటువంటి సంక్షేమ పథకాల పట్ల ప్రజలు అత్యంత విశ్వసనీయంగా ఉన్నారు. రాష్ట్రం ఇచ్చినటువంటి కాంగ్రెస్ ని గెలిపించాలని చెప్పేసి కూడా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ప్రజలు కోరుకుంటా ఉన్నారు. ఈ ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజానికాన్ని కావచ్చు, జిల్లా వ్యాప్తంగా ప్రజానికాన్ని కానీ ఒక స్పష్టమైనటువంటి మినిమం అవసరం తీర్చే విధంగా ప్రభుత్వం గ్యారంటీ కార్డ్స్ ఇచ్చిందని చెప్పేసి ప్రజలు విశ్వసనీయత వ్యక్తం చేస్తా ఉన్నారు. అది యువతకు కానీ అట్లాగే ఏదైతే రైతు డిక్లరేషన్ కావచ్చు, మహిళా డిక్లరేషన్ కావచ్చు, కర్ణాటకలో ఏదైతే మహిళలందరికీ ఉచిత బస్సు ఇస్తామని చెప్పి 500కే గ్యాస్ సంబంధించిన పథకం ఏదైతే ఉందో కర్ణాటకలో సక్సెస్ అయినటువంటి విధానాన్ని అదే ఫార్ములాని తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రయోగిస్తా ఉంది. అక్కడ ఇచ్చాం, ఇక్కడ కూడా ఇస్తాం, దేశవ్యాప్తంగా ఇస్తామని చెప్పేసి ఒక నమ్మకాన్ని కలిగించే విధంగా చెప్పినటువంటి కాంగ్రెస్ యొక్క హామీలని ప్రజలు నమ్ముతున్నారు. ఖచ్చితంగా ఆ ప్రజల యొక్క జీవితాలు మారుతాయని చెప్పేసి విశ్వసిస్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా అమలు చేసి తీరుతారు కాంగ్రెస్ వాళ్ళు అనేటువంటిది కూడా జిల్లా వ్యాప్తంగా చర్చ కొనసాగుతా ఉంది. అటు బీఆర్ఎస్ పాలక వర్గం కూడా ఇప్పటి వరకు ఏదైతే హామీలు ఇచ్చిందో ఆ ఇచ్చినటువంటి హామీలను కూడా అమలు చేయలేదు. ఇక బడ్జెట్ లేదు, రానున్నటువంటి 3వ సారి కూడా
బీఆర్ఎస్ ని అధికారులు తీసుకొని రావద్దని కూడా ఇప్పటికే చర్చ కొనసాగుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా కాంగ్రెస్ నే గెలిపించాలని చెప్పేసి కూడా జిల్లాలో ఉన్నటువంటి ప్రజానీకం మొత్తం కూడా పిలుపునిస్తా ఉన్నారు. ప్రియా, థ్యాంక్ యూ ఉపేందర్ ఫర్ యూర్ అప్డేట్స్. అయితే ఇప్పుడు చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ రైతు బంధు పథకాలు కేవలం అమల్లో పెట్టట్లేరు, జస్ట్ మెసేజ్ మాత్రమే పంపిస్తున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీకి ఛాన్స్ ఇస్తే మట్టుకు 6 గ్యారెంటీ హామీలను గెలిచిన తర్వాత ఖచ్చితంగా ప్రజలకు ఉపయోగపడే విధంగా చూస్తామన్నట్టుగా బట్టి విక్రమార్క చెప్తున్నారు. రైట్.